అని చెప్పాము అధ్యక్ష. చెప్పినప్పటికి కూడా కాదు 1924 అన్నారు అధ్యక్ష. దాని నిరసన తెలియజేశాం అధ్యక్ష. మేము దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిరాధరణ ఆరోపణలు చేసి ఊరికినే వాళ్ళ మీద వచ్చి బురద జల్లాలని, లేదు బయట వచ్చి ఏదో విచారణలు అని చెప్పని ఆ విచారణల మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఇంకొక 6 నెలలు 10 నెలల పైన విచారణ రిపోర్ట్ పట్టుకొని వచ్చి డిస్కస్ చేస్తే బాగుండు. విచారణలకి ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమను ఆలోచన చేయాలి అధ్యక్ష. సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కాబట్టి మేము ఆ నిరసనగా మొన్నే చెప్పాము. మేము వచ్చి హౌస్ నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము. మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఆ రోజు చర్చ ముగిసింది. రిప్లై అమ్మాయి మాట్లాడతారా? కూర్చోదా? కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా. కూర్చోమంటే నువ్వు కూర్చోమ్మా. నా నీ క్లారిఫికేషన్ నేను కుదరదు. కూర్చో. మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఎలా ఇస్తావు? లేవమ్మా, నీకు సంబంధం లేదు. కూర్చో. కాదమ్మా, నువ్వు నా ఆవిడ పర్మిషన్ లేదండి. అరే మినిస్టర్ గారు, అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే ఏమంటే టైం ఉందండి. చీఫ్ అయితే మీకు చీఫ్ కాబట్టి నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. నా మినిస్టర్ గారు మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మీరు క్లోజ్ చేయండి. కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు. కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొనలేదు అధ్యక్ష. ఇది 1 సైడెడ్ గా ఊరకనే ఎవరు వెళ్తుబడే బురదలుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని, గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభదాల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష మొన్న డిబేట్ లో జరిగింది. ఇది ఎజెండా అనేది బీఏసీ ఫిక్స్ చేస్తుంది. అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. అధ్యక్ష, మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్కి వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, గతంలో కూడా మీకు చెప్పాను అధ్యక్ష, వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో కౌన్సిల్లో కూడా అధ్యక్ష. అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది. యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు ద హౌస్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు మాట్లాడారు, అధికారులు ఉండే, ఎలాంటి కేసులు పెట్టారో ప్రజలు చూశారు. 53 రోజులు చెయ్యని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు అధ్యక్ష. అన్నాడు ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు అధ్యక్ష. చెయ్యని తప్పుకి ఆయన జైలుకి పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని, అందరినీ ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అరే రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష, ఎన్ని బయటకు వస్తాయనా అంటే పద్దాకు వచ్చి ఆరోపణలు చేసి బయటికి వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మళ్ళీ మేము చేయొత్తేమో మాకు టైం ఎవరు ఏమనంటే మేము పూర్తి చేయనండి, తర్వాత మీరు మాట్లాడండి అంటారు. మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష. ఇట్లా అడ్డగోలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పుకి ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించడానికి ట్రై చేశారు అధ్యక్ష.